హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ చేసేసండి. ఈరోజు నా వీడియోలో ఈరోజు మా ఇంట్లో నా వీడియోలో ఏంటంటే పొద్దున్న చపాతీ అయితే చేశానండి. టిఫిన్ అయితే ఏం చేయలేదు పొద్దున్న, ఇంకా డైరెక్ట్గా వంట చేసేసాను. ఇంకా చపాతీ అయితే చేసి గుడ్డు కొట్టి వేస్తారు చూసారా, ఆ కర్రీ అయితే చేశాను. చాలా బాగుంటుందండి ఆ కర్రీ. ఏం లేదు, ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు అన్నీ వేపుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి. పోసుకొని దాంట్లోనే గుడ్డు సపరేట్గా కొట్టుకొని ఒకదాని మీద ఒకటి కంట కొట్టుకొని పోసుకోవాలండి. పోసిన తర్వాత పక్కన కొద్దిసేపు అయిన తర్వాత తిరిగేసుకోవాలా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా ఆయన అయితే ఇంట్లోనే ఉన్నాడు, నైట్ డ్యూటీ చేసి వచ్చి చపాతీ చేసి గుడ్డు కూర అయితే చేసా. 2 చపాతీ అయితే ఆయిల్ చపాతీ నా కోసము. ఈ లోగాలో మీషో నుంచి పార్సల్ వచ్చేసిందండి. మీషో నుంచి ఇన్ని పార్సల్ తెప్పించి మా ఆయన డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాను అనుకున్నారా? ఇవన్నీ నాయి కాదు. ఇందులో ఇది ఒకటే నాది, ఇది వేరే వాళ్ళది, ఇది కూడా కాజల్. ఈ మూడాట్లో ఇక్కడ చూపిపోయింది. ఈ మూడాట్లో ఏది ఫస్ట్ ఓపెన్ చేద్దాం? ఇది ఓపెన్ చేద్దాం. లాస్ట్ నువ్వు చెప్పు, ఏది ఓపెన్ చేద్దాం? అక్కదా? సరే, లాస్ట్ ఇది ఓపెన్ చేయమంది, చూద్దాం. చూపిపోయి నీకు ఇది చూపియే. వస్తా ఓహో, ఇదేంటనుకున్నారా? లాస్ట్ సారికి కాజల్కి ఫ్రాక్ కుట్టడానికి ప్లెయిన్ శారీ బుక్ చేశాను. ఇంతకుముందు వేరే శారీ బుక్ చేశాను, దానికి కిందేసి కుట్టడానికి ప్లెయిన్ శారీ అది వచ్చింది. ఎలా ఉంది కామెంట్ చేయండి. బాగుంది కదా? బాగుంది కదా? చాలా బాగుంది. క్వాలిటీ కూడా భలే ఉంది. కట్టుకోవడానికి కాదు కానీ ఫ్రాక్లు కుడతా దీంతో, లాస్ట్ కాదు. ఇంకొకటి ఏం చేద్దాం? ఇట్రా అసలే ఆ 3 పార్సల్లో ఒకటి నా యూట్యూబ్ సంబంధించిన పార్సల్ అయితే ఉందండి. చాలా రోజులు మీతో చెప్తున్నా కదా స్టాండ్ లేదని. అయితే నేను స్టాండ్ అయితే మీషోలో బుక్ చేసుకున్నాను. అయితే ఫస్ట్ సారి ఒకసారి బుక్ చేశాను, అది ఇంత చిన్న బాక్స్ వచ్చింది అంటే నేను 3 స్టాండ్లు అనుకుని నేను రిటర్న్ పెట్టేశాను ఓపెన్ చేయకుండానే. సరే, ఇది రెండోసారి బుక్ చేశానండి. నేను ఓపెన్ చేసి చూడగానే నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే కాజల్ను ఊకి అడుగుతున్నాను, ఫోను అటు ఇటు కదుపుతుంది. పిల్లలకి ఏమొచ్చి చెప్పండి తీయడము. ఇంక నేనే ఎక్కడన్నా పెట్టుకున్నానంటే 4 సార్లు అయితే నా ఫోన్ కింద పడిపోయిందండి తెలుసా. ఇంకా వచ్చిందని చాలా సంతోషం పడితే ఇంకా మా ఆయన జాగ్రత్తగా అయితే గమనించాడు. కానీ దానికి ఒక బటన్ అయితే లేదండి, అసలుదే లేదు. అసలుదంటే ఫోన్ పెట్టుకుంటాం కదా, అక్కడే బటన్ లేదు. ఇంకా ఒకటేసారి నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఆశగా సంతోషం కాస్త నిరాశ అయిపోయింది. రిటర్న్ పెట్టేసుకున్నాము. తర్వాత అయితే బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నా. ఇంకా సాయంత్రం కుట్టడానికి ఇంకా బ్లౌజ్ కట్ చేసుకొని మధ్యాహ్నంకి అయితే గుడ్డు కర్రీ అయితే చేసుకున్నాం కదా. ఇంకా బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టుకుంటానే ఉన్నాను. కుట్టేసిన తర్వాత హెమ్మింగ్ కూడా చేసేసుకున్నాను. కానీ ఒక రోజులో ఒక బ్లౌజ్ అయితే కుట్టేసిన. కానీ చాలా స్పీడ్గా అయిపోయిందండి, చిన్న సైజు బ్లౌజే. కానీ పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఉందంటే, బోటిక్లో కూడా ఉండదు అంత నీట్గా అయితే. హ్యాండ్స్కి అయితే కుర్చీ హ్యాండ్స్ పెట్టాను, చూడండి ఎంత నీట్గా. షాక్ అయిపోతారు, నా ఇంత చిన్న మిషన్తో అంత నీట్గా కుట్టానంటే. అసలు స్టార్టింగ్ కూడా నేను వేరేగా పిచ్చిగా కుట్టేదాన్ని. అసలు నేర్చుకొని పైపింగ్ నేనే సొంతంగా తయారు చేసుకొని లోడింగ్ పైపింగ్ చూడండి ఎంత నీట్గా. ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.